ఆ 3 రోజులు ఆవిడ మనస్సు పీకేస్తుంది. అన్నం పట్టుకొచ్చి పెట్టారు ఆవిడకి బయట. అయ్యో శివుడికి నైవేద్యం పెట్టేదాన్ని ఇప్పుడు పెట్టచ్చో పెట్టకూడదు అని ఆవిడ అనిపించి అదేమిటి, నేను వెలపలు ఉంటే నేను అన్నం తింటల్లా, శివుడు మాత్రం అన్నం తినద్దా, నేను పెట్టకపోతే ఆయన ఎండ తింటాడు అని అలా ఉండగానే పెట్టేసింది నైవేద్యం. దాంతో ఆచారం ఉన్న కుటుంబమేమో మిగిలిన వాళ్ళు వచ్చి తిట్టారు, ఏమిటిది వెలపలు ఉన్నావు, సిగ్గులేదు, శివుడికి నైవేద్యం పెడతావు అన్నారు. నాకు అవన్నీ అనవసరం, నేను తింటున్నాను, ఆయనకి పెడతాను అంతే, మీరు వెళ్ళిపోండి అని కోపంగా చెప్పింది. అప్పుడు ఆశ్చర్యకరంగా శివుడు వాళ్ళ అజ్ఞానాన్ని పోగొట్టడానికి ఆవిడ పక్కన కూర్చొని భోజనం చేశాడండి. బసవపురాణంలో ఉంటుంది ఈ కథ. ఎందుకు ఆవిడ తిడతారు మీరు, ఆవిడ ప్రేమగా పెడుతుంది నాకు. వెలపలుంటే లోపలుంటే అంతర్బహిష్యత సర్వం వ్యాప్య నారాయణ స్థిత. లోపల ఉన్నది నేనే, వెలపల ఉన్నది నేనే. లోపల ఉన్నప్పుడు పెట్టిన తిండి వెలపల ఉన్నప్పుడు పెట్టకూడదా? అది భక్తి. భక్తికి ఇలాంటివన్నీ ఉండవండి అని కూర్చొని తిన్నాడు.